పాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తువులు తీస్తే అతని ఒంటి నిండా దుర్వాసన వచ్చింది. అతని ఒళ్ళంతా పుండ్లు పుట్టాయి, ఈగలు ముసిరాయి, కుష్టివ్యాధి ఉందని కూడా గ్రహించింది. అతని ఒంటికి సంపంగి తైలం పూసింది, గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది, చేనేత వస్త్రాలు చుట్టింది, చక్కని భోజనం పెట్టింది. అదే కంచంలో తాను కూడా తిన్నది. పక్క మీదకు చేర్చింది, విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు రాత్రికి రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహాగమనానికి పూనుకుంది. తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు గండకి. తాలి కట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది. తనువును చాలించాలనుకుంది. ఉన్న ధనమంతా పేదవాళ్లకు పంచిపెట్టింది. దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశానంలో చితి పేర్చింది. ఆ శవానికి తానే నిప్పంటించింది. తాను కూడా చివరికి చితిలోకి దూకింది. చిత్రమేంటో తెలుసా? ఎగిసిన మంటలు మల్లెపూలయ్యాయి, కాలిన కట్టెలు మల్లెపువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. గండకి చూస్తూనే ముగ్ధురాలయ్యింది.